హలో ఫ్రెండ్స్, ఈరోజు ఇంకో వంటతో మేము ముందుకు వచ్చేసాను. కడాయిలో ఒక 3-4 టమాటాగా 1/4 కట్ చేసుకోవాలి. అలాగే ఎండుమిర్చిని అనేది వేసేసుకొని 2 స్పూన్స్ ఆయిల్ అనేది యాడ్ చేసుకున్నాను. ఇది బాగా మగ్గనిద్దాము. ఇది మనకు కొత్తిమీర, పుదీనా, మెంతం చట్నీ అన్నమాట. చాలా టేస్టీగా ఉంటుంది. ఈ 3 కాంబినేషన్లో వేడివేడి అన్నంలో నెయ్యి వేసుకొని తింటే అమృతంలా ఉంటుంది. ఇది ఒకసారి కలిపేసుకున్నాక ఇది కొద్దిగా మనకు బాగా మగ్గనిద్దాము. చూడండి, కొత్తిమీర, పుదీనా, మెంతము కడిగేసి పెట్టేసుకున్నాను. మెంతం అనేది ఎక్కువ వేసుకున్నాను. పుదీనా, కొత్తిమీర అనేది కొద్దిగా వేసుకున్నాను. మనకు మెంతం ఫ్లేవర్, ఆ టేస్ట్ అనేది చాలా బాగుంటుంది అన్నమాట. ఇంకా ఇది ఆల్మోస్ట్ ఉడికిపోయింది. చూడండి, మెత్తగా అయిపోయింది. ఇది ఒకసారి కలిపేసుకుందాము. ఇలా మీరు అప్పుడప్పుడు ఇంట్లో ఏం కూరగాయలు లేనప్పుడు ఇలా ట్రై చేసుకోండి, చాలా టేస్టీగా ఉంటుంది. దీంట్లో కొంచెము చింతపండు అలాగే జీలకర్ర అనేది వేసుకుందాం. జీలకర్ర పైనుంచి వేసుకుంటే ఆ ఫ్లేవర్ అనేది మనకు తెలుస్తుంది. అదే పోపులో వేసుకుంటే మాడిపోతుంది కాబట్టి అంత టేస్ట్ అనేది ఉండదు. ఇప్పుడు కొత్తిమీర, పుదీనా, మెంతమాకు అనేది టమాటాలో వేసుకొని కలిపేసుకుందాము. అసలు వాటర్ లేకుండా ఇది మనము మంచిగా ఉడకనిద్దాము. చట్నీలో వాటర్ వేస్తే అనేది ఖరాబ్ అయిపోతుంది. మొత్తం ఆయిల్లోనే ఫ్రై చేస్తున్నాము కాబట్టి వాటర్ అవసరం లేదు. మూత పెట్టేసి ఉడకనిద్దాము. ఆ వాటర్ మొత్తం ఇంకిపోయే వరకు ఉడకనిద్దాము. ఇప్పుడు దీంట్లో కొంచెం నేను అల్లం పేస్ట్ అనేది వేసుకుంటున్నాను. అలాగే నువ్వులు అనేది యాడ్ చేసుకుంటున్నాను. అందరూ ఫస్ట్ నువ్వులు మిక్సీ పట్టేసుకున్నాక పౌడర్లో ఈ చట్నీ ఏదైనా చట్నీ చేస్తారు కదా, నేను అలా చేయను అన్నమాట. ఏమైనా చట్నీ వేస్తే దాంట్లో నువ్వులైనా పల్లీలైనా దాంట్లోనే వేసేసుకొని ఉడకనిస్తాను. తగినంత పసుపు వేసుకుందాం. అలాగే ఉప్పు, సరిపడా ఉప్పు అనేది వేసేసుకొని ఒకసారి మంచిగా కలిపేసుకుందాము. ఇలా నువ్వులు అయినా పల్లీలైనా లోపల వేసేసుకొని ఉడకబెట్టుకుంటే ఆ టేస్ట్ అనేది మనకు చాలా బాగుంటుంది. అంటే కొందరు ఏం చేస్తారంటే దాన్ని డీప్ ఫ్రై చేసేసి మిక్సీ పట్టేసి దాంట్లో చట్నీ అనేది వేసుకొని చేసుకుంటారు. అలా కాకుండా ఇలా ట్రై చేయండి, మీకు చాలా బాగుంటుంది. నా వీడియో కనుక నచ్చితే లైక్ చేయండి, షేర్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి. అది చల్లారించినాక మిక్సీ అనేది పట్టేసుకుందాము. ఒకవేళ రోకలి ఉంటే దంచుకుంటే ఇంకా టేస్ట్ అనేది ఉంటుంది. ఇంకా చూడండి, నేను మళ్ళీ దీన్ని పోపేసుకొని ఆల్రెడీ ఆయిల్ పోసుకున్నాను కాబట్టి ఇంకా వేడి అన్నంలో తినడమే. సబ్స్క్రైబ్.